చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ 1 క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. చూడండి సరే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి డిఫరెన్స్ ఏంటో తెలియాలి. చూడండి, ఫస్ట్ యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? డైరెక్ట్గా డూవర్ ఈ పని చేస్తున్నాడు అని చెప్పడమే యాక్టివ్ వాయిస్. చూడండి, ఇక్కడ సుమిత్ర సింగ్స్ ఏ సాంగ్. ఎలా ఉంది ఫార్మాట్? సబ్జెక్ట్, వర్బ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ సబ్జెక్ట్ ఈ పని చేశారు అని ఉంది, డైరెక్ట్గా ఉంది, రైట్? అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? డూవర్ డస్ దిస్ యాక్షన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఎలా ఉందో చూడండి. ఎలా ఉంది? సబ్జెక్ట్ పొజిషన్లోకి ఏమొచ్చింది? ఆబ్జెక్ట్ వచ్చేసింది. దెన్ ఆబ్జెక్ట్ పొజిషన్లోకి ఏమొచ్చింది? సబ్జెక్ట్ వచ్చేసింది. అర్థమవుతుందా? యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే డూవర్ ఈ వర్క్ చేశాడు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాం. కానీ ప్యాసివ్ వాయిస్లో ఏంటంటే ఈ వర్క్ డూవర్ ద్వారా చేయబడింది అని చెప్తున్నారు. ఓకే, సో ప్యాసివ్ వాయిస్ ఇలా ఈజీగా ఇంకొకటి ఏంటంటే బై అనే ప్రపోజిషన్ ఉంటుంది. బై అనే ప్రపోజిషన్ ఉంటే కూడా బై అనే ప్రపోజిషన్ ఓన్లీ ప్యాసివ్ వాయిస్లోనే ఉంటుంది. ఎందుకు అంటే సాంగ్ సుమిత్ర చేత పాడబడింది, బై సుమిత్ర, సంగ్ బై సుమిత్ర అని అంటున్నాడు. సో బై అనే ప్రపోజిషన్ ఉంటే దాని ఏమనాలి? ప్యాసివ్ వాయిస్ అనాలి. అయితే యాక్టివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్లో యాక్టివ్ వాయిస్ అన్న ఇస్తాడు లేదా ప్యాసివ్ వాయిస్ అన్న ఇస్తాడు. ఇచ్చిన స్టేట్మెంట్ యాక్టివా ప్యాసివా అని మనకు ఎలా కనుక్కోవచ్చు? ఫస్ట్ మనం కనుక్కోవాలి, ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాము? యాక్టివ్ వాయిస్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉండాలి, అది యాక్టివ్ వాయిస్, నార్మల్ సెంటెన్స్. ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి ఎలా ఇంటర్చేంజ్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్గా మారుతుంది, సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్గా మారుతుంది. అండ్ దెన్ ఇక్కడ బై అనే ఒక ఎక్స్ట్రా ప్రపోజిషన్ని యాడ్ చేసాము. అండ్ దెన్ ఇక్కడ చూడండి సింగ్స్ ఏంటి? ఇది సింగులర్ అండ్ ప్రజెంట్ టెన్స్లో వాడాము. ఇక్కడికి వచ్చేసరికి సంగ్ అయిపోయింది, అంటే ఇక్కడ V3 అయిపోయింది. ఓకేనా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేసే వర్బ్ ఎప్పుడూ కూడా ఆల్వేస్ ఎలా ఉంటుంది? V3 ఫామ్లోనే ఉంటుంది, ఆల్వేస్ V3 ఫామ్లోనే ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసే టెన్స్ని బట్టి మనము ప్యాసివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బ్ని అకార్డింగ్లీ యూజ్ చేయాలి. అర్థమవుతుంది కదా? సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి ఇదే డిఫరెన్స్. యాక్టివ్ వాయిస్ ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఫామ్లో ఉండాలి. అండ్ ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్గా మారుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుంది, బై అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాము. అండ్ వర్బ్ అనేది V3గా మారిపోతుంది. ఏ సెంటెన్స్ అయినా అవ్వని వర్బ్ V3గానే మారుతుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ మనం టెన్స్ని బట్టి అకార్డింగ్ టు ద టెన్స్ మనం రాసుకోవాలి. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, హీ రైట్స్ ఏ లెటర్. ఓకే, హీ రైట్స్ ఏ లెటర్, రైట్? ఇది ఎలా ఉంది? యాక్టివా ప్యాసివా? చూడండి, సబ్జెక్ట్, దిస్ ఇస్ వర్బ్ అండ్ దిస్ ఇస్ వాట్? ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ ఏమవుతుంది? యాక్టివ్ వాయిస్లో ఉంది. ఎస్, నెక్స్ట్ ఏమవుతుంది? దీన్ని మనం ప్యాసివ్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి పక్కన పడేయండి. తర్వాత దీన్ని ప్యాసివ్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇలా క్రాస్ మార్క్ పెట్టుకోవాలి. అంటే ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ మారుతుంది, సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్గా మారుతుంది. చూడండి, ఏ లెటర్, దీన్ని నేను ఎలా రాస్తానో చూడండి, గమనించండి. ఓకే, ఏ లెటర్, హీ కాస్త హీ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్. నా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్కి వచ్చేసరికి ఎలా మారుతుంది? హిమ్గా మారుతుంది. ఓకే, హిమ్. తర్వాత బై రాసుకోవాలి, రైట్? బై రాసుకోవాలి. ఆ తర్వాత రైట్స్ అనే వర్బ్ ఉంది కదా, ఇది ఏదైనా ఉండని, ఏ టెన్స్ అయినా ఉండని, కానీ ప్యాసివ్లోకి వచ్చేసరికి V3A. సో ఎలా రాస్తాము? రిటర్న్. ఎలా రాస్తాము? రిటర్న్ అని రాయాలి. నెక్స్ట్ చూడండి, రైట్స్ అంటే ఏంటి? సింగులర్ అండ్ దెన్ ప్రజెంట్ టెన్స్లో వాడాం. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు సింగులర్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించే హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది అంటే ఈజ్. ఓకేనా? సో ఎ లెటర్ ఈజ్ రిటర్న్ బై హిమ్, దిస్ ఈజ్ అ ప్యాసివ్ వాయిస్. అంటే నేను ఇక్కడ ఏం చేశాను చూడండి, ఫస్ట్ థింగ్ నేను ఏం చేశాను? ఫస్ట్ ఐడెంటిఫై చేశాను. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని ఐడెంటిఫికేషన్ చేసుకున్నాను. తర్వాత ఏం చేశాను? సబ్జెక్ట్గా మార్చాను. తర్వాత బై అనేది రాశాను. నేను రాసేటప్పుడు కూడా ఒక లాజిక్ ఉంటుంది చూడండి. ఫస్ట్ నేను ఏం చేశాను? ఇంటర్చేంజ్ చేసి ఈ లెటర్ తర్వాత హిమ్ అని రాశాను. తర్వాత నేను ఇలా రాసుకుంటూ వచ్చాను. హిమ్ రాసిన తర్వాత నెక్స్ట్ బై అనే ప్రపోజిషన్ వస్తుందని మనకు తెలుసు. అండ్ దెన్ V3 వస్తుంది, ఖచ్చితంగా V3 వస్తుందని తెలుసు.
ఏం తెలియాలి అని అంటే ఇవన్నీ కామన్గా ఉంటాయి, ప్రతి టెన్స్కి కామన్గా ఉంటాయి. కామన్ ఏది ఉండదు అంటే, ఏది మారుతుందంటే ఈ హెల్పింగ్ వర్బే మారుతుంది. ఈ హెల్పింగ్ వర్బ్ అనేది టెన్స్ని బట్టి మారుతుంది. ఓకేనా? సో ఇలా రాసుకోవాలి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రతి టెన్స్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ చూడండి. సరే, అయితే నేనేమన్నాను, సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న ప్రొనౌన్ ఆబ్జెక్ట్లోకి వచ్చేసరికి ఎలా మారుతుంది, ఇది ఇంపార్టెంట్. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, యాక్టివ్ వాయిస్లో సపోజ్ మనకి ప్రొనౌన్ ఉందనుకోండి, ఏంటది, ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఉందనుకోండి. ఇది ప్యాసివ్లోకి వచ్చేసరికి బై రావాలిగా, బై హిమ్, బై మీ, బై యూ. సో ఎలా మారాలి చూడండి, ఐ ఉంటే మీగా మారుతుంది, రైట్? వి ఉంటే హస్గా మారుతుంది, హీ ఉంటే హిమ్గా మారుతుంది, షీ ఉంటే హర్గా మారుతుంది, దే ఉంటే దెమ్గా మారుతుంది, యూ మారదు, అలాగే ఉంటుంది, యువే. ఓకే, ఇట్ కూడా యాజ్ ఇట్ ఈస్, ఈ రెండు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. సో వీటిని ఏమనాలి, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. వీటిని ఏమనాలి, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఎందుకు, సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి, సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారు, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి మనం ఆబ్జెక్ట్ రాస్తున్నాం. ఎందుకు రాస్తున్నాం ఆబ్జెక్ట్ అని, బై అని రాస్తున్నాం. సో ఇక్కడ ఉండాల్సింది ఏంటి, ఆబ్జెక్ట్. అందుకే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, రైట్? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఆబ్జెక్ట్ పొజిషన్లోకి వచ్చేసినాయి కాబట్టి వీటిని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటారు. ఈ ఒక్క టేబుల్ మనకు గుర్తుండాలి. ఇవి ఈజీ. చూడండి, ఇప్పుడు ప్రతి టెన్స్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తాము, ఈ ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా దీనిపైన క్లారిటీ వస్తుంది. చూడండి, ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ని ఎలా కన్వర్ట్ చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, అందుకే నేను చెప్పాను ఫస్ట్ టెన్సెస్ నేర్చుకోవాలి. టెన్సెస్ నేర్చుకుంటే మనకి స్ట్రక్చర్ గుర్తుంటుంది. తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని ప్యాసివ్లో కన్వర్ట్ చేయడం ఈజీ. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద స్ట్రక్చర్, సబ్జెక్ట్ V1 V5 ప్లస్ ఆబ్జెక్ట్, అంతే కదా, సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5. అయితే ఇక్కడ చూడండి, మనకి డైరెక్ట్ ఎగ్జాంపుల్లోకి వచ్చేద్దాం. గీత సింగ్స్ ఏ సాంగ్, రైట్? గీత సింగ్స్ ఏ సాంగ్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలి. దిస్ ఇస్ సబ్జెక్ట్, ఇది వర్బ్, సాంగ్ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఏమవుతుంది, ఇంటర్చేంజ్ అవుతుంది. ఇంటర్చేంజ్ అంటే ఈ సబ్జెక్ట్ పొజిషన్లోకి ఆబ్జెక్ట్ వచ్చి పడుతుంది. సో ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ పొజిషన్లోకి వస్తుంది, అంటే ఏ సాంగ్. తర్వాత గీతాని ఆబ్జెక్ట్ పొజిషన్లో రాసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్లో రాస్తున్నాము. ఎస్, నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాము, ఈ బై అనే ప్రెపోజిషన్ రాస్తాం. ఇలా రాసుకుంటూ రావాలి ఎప్పుడైనా కూడా, రైట్? బై అని రాసేస్తాం. తర్వాత ఏం చేయాలి, మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి, ఎల్లప్పుడూ ప్యాసివ్ వాయిస్లో V3 ఉండాలి. సో అందుకే నేను V3 రాశాను, సంగ్. ఎస్, తర్వాత క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏం రాయాలి. ఇక్కడ చూడండి, హెల్పింగ్ వర్బ్ ఏమేమి వస్తాయి, ఈజ్, ఆర్, యామ్, ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ని బట్టి మనం తీసుకోవాలి. సాంగ్కి యామ్ వస్తుందా, రాదు. సాంగ్కి ఆర్ వస్తుందా, ఆర్ అనేది ఏంటి, ప్లూరల్ ఫామ్. సో ఏ సాంగ్ అంటే ఒక సాంగే కదా, ఒక సాంగ్ అన్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, ఈజ్ యూజ్ చేయాలి. అందుకే ఈజ్ వచ్చింది. అర్థమవుతుంది కదా. సో సింపుల్ ప్రెజెంట్లో మనకు వచ్చే ఈ హెల్పింగ్ వర్బ్సే ఉంటాయి, ఈజ్, ఆర్, యామ్ మాత్రమే వస్తాయి, ఇంకేవి రావు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సింపుల్ పాస్ట్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2. సబ్జెక్ట్ ప్లస్ V2. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్, గీత సాంగ్ ఏ సాంగ్. ఓకే, వాట్ ఈస్ దిస్, సబ్జెక్ట్. ఓకే, వర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఐడెంటిఫికేషన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది, ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. సో ఏ సాంగ్. నా సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది, బై గీత. సో బై అనే ప్రపోజిషన్ రాస్తాము, ఇందులో ప్యాసివ్ వాయిస్లోనే రాస్తాము. నెక్స్ట్ ఏంటి చూడండి, సంగ్ అని ఎందుకు రాసాము, ప్యాసివ్ అనగానే V3. ఓకేనా, ప్యాసివ్ అనగానే V3. సో V3 రాసుకోవాలి, సింగ్, సాంగ్, సంగ్, రైట్? సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ రాయాలి, ఇక్కడ చూడండి, ఇదేం టెన్స్, ఇది చూడండి, గీత సాంగ్ ఏ సాంగ్, ఏం టెన్స్ ఇది, సింపుల్ పాస్ట్ కదా. సింపుల్ పాస్ట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ ఏమేమై ఉంటాయి, వాజ్, వర్రే కదా. ఎస్, వాజ్, వర్. సో ఇక్కడ ఏముంది, ఏ సాంగ్ అని ఉంది. ఏ సాంగ్ అంటే ఒక్కటే కదా, అంటే సింగులరే కదా. ఈ రెండిట్లో సింగులర్ ఏది, వాజ్. ఎందుకు సౌండ్ వచ్చింది, వాజ్. అర్థమవుతుందా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ హైర్డ్ ద వర్కర్స్ అని అనుకోండి. ఓకే, రాస్తే అర్థమవుతుంది. చూడండి,
ఏ కంపెనీ hired the workers. ఓకే, వర్కర్స్. ఇది ఎలా మారుతుంది? వర్కర్స్ కాస్త సబ్జెక్ట్లోకి వస్తుంది, అంటే ద వర్కర్స్. ఇది ఆబ్జెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. కంపెనీ కాస్త ఆబ్జెక్ట్ పొజిషన్లోకి వస్తుంది, అంటే బై ఏ కంపెనీ. నౌ బై ఏ కంపెనీ, హైర్డే ఎందుకంటే V3 హైర్డే కాబట్టి. ఓకే, వర్కర్స్కి ఏం రావాలి? వర్కర్స్ అంటే ఏంటి? ప్లూరల్. వాజ్ వస్తుందా, వర్ వస్తుందా? వర్ వస్తుంది. సో అప్పుడు వాట్ ఈస్ ద ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? ద వర్కర్స్ వేర్ హైర్డ్ బై అ కంపెనీ. ఇలా రాసుకోవాలి. అంటే ఈ వాజ్ వర్ అనేది ఇక్కడ వచ్చే మన ఆబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. అంటే మనము సింగులర్గా ఉంటే మనం సింగులర్ తీసుకోవాలి, అంటే వాజ్ తీసుకోవాలి. ప్లూరల్ ఉంటే వర్ తీసుకోవాలి. ఓకేనా? ఇది సింపుల్ పాస్ట్ గురించి. నెక్స్ట్ చూడండి, సింపుల్ ఫ్యూచర్ అంటే ఇక్కడికి వచ్చేద్దాం డైరెక్ట్గా మనము. చూడండి, గీత విల్ సింగ్ అ సాంగ్. గీత ఏంటి? సబ్జెక్ట్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనము? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్, వర్బ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఏ సాంగ్. నెక్స్ట్ గీతాన్ని తీసుకొచ్చి లాస్ట్లో పడేయాలి, ఆబ్జెక్ట్ పొజిషన్లో రాయాలి. సో గీత ప్యాసివ్ కదా, ప్యాసివ్ కాబట్టి బై రాసుకోవాలి. మళ్ళీ ప్యాసివ్ అనగానే ఏం రావాలి? ప్యాసివ్ అనగానే V3 రాసుకోవాలి. సో అందుకే సంగ్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి? ఈ హెల్పింగ్ వర్బ్ ఏం వస్తుంది? హెల్పింగ్ వర్బ్ ఏం రాయాలి? చూడండి, ఇక్కడ ఏముంది మనకి? విల్ ఉంది. ఫ్యూచర్ కదా, సింపుల్ ఫ్యూచర్ అన్నప్పుడు విల్లో షల్లో ఉంటుంది. అయితే వీటిని ప్యాసివ్లోకి రాసేటప్పుడు జస్ట్ బి అనే ఒక లెటర్ ఒక వర్డ్ రాసుకుంటే సరిపోతుంది. బి అనే ఒక వర్డ్ రాసుకోవాలి. అంటే విల్ ఉంటే విల్ బి రాసుకోవాలి, షల్ ఉంటే షల్ బి రాసుకోవాలి. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ మనం ఒక ఎక్స్ట్రా వర్డ్ రాస్తున్నాం. అంటే ఇంతకు ముందుకేమో ఈజారామ్ వచ్చింది, దేనికి? సింపుల్ ప్రెజెంట్కి. సింపుల్ పాస్ట్కి ఏమొచ్చింది? వాజ్ వర్ వచ్చింది. సింపుల్ ఫ్యూచర్కి ఏం రావాలి? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే రాసుకోవాలి, విల్లే రాసుకోవాలి, కానీ బి అనే ఒక ఎక్స్ట్రా వర్డ్ రాసుకోవాలి. అందుకే ఇప్పుడు చూడండి ఏమైంది? గీత విల్ సింగ్ ఏ సాంగ్. సో ఏమవుతుంది? ఏ సాంగ్ విల్ బీ సంగ్ బై గీత. సో ఇక్కడ బి అనే వర్డ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి, మోడల్స్లో యూస్ చేస్తాం. అవును, ఇంతకీ విల్ అనేది మోడలే కదా. అంటే విల్కి మనకి ఇక్కడ బి వచ్చినప్పుడు ప్రతి మోడల్కి కూడా బి అనే వస్తుంది. చూద్దాం ఆ మోడల్స్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్యూచర్. నెక్స్ట్ చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్కి వచ్చేసరికి గీత ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. సేమ్ ఐడెంటిఫికేషన్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఓకే, నౌ ఏ సాంగ్, ఎస్ ఏ సాంగ్, గీత బై అనే ప్రెపోజిషన్ వేసుకున్నాం. నెక్స్ట్ సింగ్ కదా, సింగ్కి వాట్ ఈస్ V3? సంగ్. సో సంగ్ కూడా రాసేసాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్ ఏం రాయాలి? ఇక్కడ చూడండి, ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి, ఎస్ ఇదేంటి? ఇంగ్ ఫామ్, ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్. సో ప్రతిదానికి అంటే కంటిన్యూస్ ఫామ్స్కి ఎప్పుడూ కూడా ఒక వర్డ్ వస్తుంది, అదేంటంటే బీయింగ్. ఓకేనా? బీయింగ్ అనే వర్డ్ వస్తుంది. సో అందుకే బీయింగ్ అనే వర్డ్ని ఇక్కడ రాసుకోవాలి. ఈజ్ ఉంది కాబట్టి, ప్రెజెంట్ కాబట్టి ప్రెజెంట్, సేమ్ సిమిలర్ అదే రాసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై గీత. అర్థమవుతుంది కదా? బీ ఎక్కడ వస్తుంది, బీయింగ్ ఎక్కడ వస్తుంది? బీ ఎక్కడ వచ్చింది? సింపుల్ ఫ్యూచర్లో వచ్చింది. ఎస్, బీయింగ్ ఎక్కడ వస్తుంది? ఈ అన్ని కంటిన్యూస్ ఫామ్స్లో బీయింగ్ వస్తుంది. రైట్, దిస్ ఈస్ అబౌట్ ప్రెజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ చూడండి, పాస్ట్ కంటిన్యూస్. చూడండి, గీత వాజ్ సింగింగ్ ఏ సాంగ్. గీత వాజ్ సింగింగ్ ఏ సాంగ్. ఐడెంటిఫికేషన్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. ఏ సాంగ్. గీత కాస్త ఆబ్జెక్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. గీత ప్యాసివ్ కాబట్టి బై. ఓకే, ప్యాసివ్ కాబట్టి బై. సింగ్, వాట్ ఈస్ ద V3 ఆఫ్ సింగ్? సంగ్ రాసేసాను. నెక్స్ట్ ఇది కంటిన్యూస్ కదా, ఇంగ్ ఫామ్. మనకి ఇంగ్ కనిపిస్తే ఖచ్చితంగా బీయింగ్ రావాలి. సింపుల్, ఇంగ్ కనిపిస్తే బీయింగ్ రావాలి. అందుకే నేను బీయింగ్ రాసుకున్నాను. కంటిన్యూస్ ఫామ్కి బీయింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇదేంటి? ప్రెజెంట్ కంటిన్యూసా, పాస్ట్ కంటిన్యూసా? పాస్ట్ కంటిన్యూస్. అందుకే వాజ్, ఇక్కడ వాజ్ ఉంది కదా, సో ఇక్కడ కూడా వాజ్ అనే రిప్రజెంట్ చేయాలి. అర్థమవుతుందా? సపోజ్ ఇక్కడ మీరు ఈజ్ బీయింగ్ అని అన్నారు అనుకోండి, అప్పుడు ఈ యాక్టివ్ వాయిస్కి కాదు అది ఆన్సర్. ఈజ్ బీయింగ్ అంటే ఏంటి అర్థము? ప్రెజెంట్ కంటిన్యూస్ అని అర్థం. అర్థమవుతుందా? సో డిఫరెన్సియేషన్ మనకు తెలియాలి. సో వాజ్ సింగింగ్, వాజ్ బీయింగ్, సంగ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను, చూద్దాం దానికి అసలు యాక్టివ్ వాయిస్ వస్తుందా రాదా అనేది చూద్దాం. ఓకే, ఐ విల్ బీ టీచింగ్ ఇంగ్లీష్.
ఓకే, ఐ విల్ బీ టీచింగ్ ఇంగ్లీష్. ఈ సెంటెన్స్ ఉంది, అర్థమవుతుందా? ఇప్పుడు ఈ సెంటెన్స్ని ఏం చేయాలి? ఈ సెంటెన్స్ని మనం రాయగలుగుతామో లేదో చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేసేసేయాలి. చేసేసిన తర్వాత ఏం చేస్తాము? ఇలా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారిపోతుంది. అంటే ఏంటి? ఇంగ్లీష్. ఓకే, దెన్ ఐ ఉంది కాబట్టి మీ వస్తుంది, మీ. దెన్ బై అనే ప్రెపోజిషన్ ఉపయోగిస్తాం. వాట్ ఈస్ V3? టాట్. ఓకే, టీచ్డ్ కాదు, అదేంటి? టాట్. V3 ఈజ్ వాట్? టాట్. నెక్స్ట్, ఇందాక ఏం చెప్పాను? కంటిన్యూస్కి ఏం రావాలని చెప్పాను? బీయింగ్ రావాలని చెప్పాను కదా. రాసుకుంటా కాసేపు నేను బీయింగ్ అని. బీయింగ్ రాసేసాను, అయిపోయింది. నెక్స్ట్, విల్ 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 అలాగే రాసుకుంటాను. అండ్ దెన్ బీ కూడా ఇలాగే రాసుకుంటా. ఒకసారి చదువుదామా? చూడండి, ఇంగ్లీష్ విల్ బీ బీయింగ్ టాట్ బై మీ. ఎంత చెత్తగా ఉంది కదా. అంటే అసలు ఫ్యూచర్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ చెయ్యలేము, అర్థమవుతుందా? సో మనం ఏమేం చేసాము? సింపుల్ ప్రజెంట్ చేసాము, సింపుల్ పాస్ట్ చేసాము, సింపుల్ ఫ్యూచర్ కూడా చేసాం. తర్వాత ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్ చేయగలిగాము, పాస్ట్ కంటిన్యూస్ చేయగలిగాము, కానీ ఫ్యూచర్ కంటిన్యూస్ చేయలేకపోతున్నాం. ఎందుకని? చూడండి, లాజిక్ చూడండి, బట్టి కొట్టొద్దు. టీచింగ్ ఇంగుందా? ఇంగుంటే మనం ఏం చేయాలి? బీయింగ్ అని రాసుకున్నాను. మరి ఈ బీని ఏం చేద్దాం? ఎగరగొట్టేద్దామా? నో, రాద్దాం. అది కూడా రాశాను, విల్ అలాగే రాసుకున్నాను. సో ఈ సెంటెన్స్ అనేది మీనింగ్ఫుల్గా లేదు. అంటే దానికి అర్థమైంది, ఫ్యూచర్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిసెస్ ఉండవు, చేయలేము, ప్యాసివ్ వాయిసెస్ అనేవి చేయలేము. సో వీటికి ప్యాసివ్ వాయిసెస్ ఉండవు కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుందా? రాదు, సింపుల్, రానే రాదు. వేటికైతే మనకి 12 టెన్సెస్ ఉంటాయి. ఆ 12 టెన్సెస్లో 4 వాటికి ఎలాంటి ప్యాసివ్ వాయిస్ ఉండదు. ఒకటైతే నేర్చుకున్నాం, ఇంకా 3 ఉంటాయి. ఆ 3 ఏంటో నెక్స్ట్ టెన్సెస్లో చూడాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? see the example. Geeta has sung a song. Geeta has sung a song. ఐడెంటిఫై చేయండి, సబ్జెక్ట్, వర్బ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటర్చేంజ్ చేయాలి. ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్లోకి వస్తుంది. ఓకే, ఏ సాంగ్, సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ పొజిషన్లోకి వెళ్తుంది, గీత. అండ్ దెన్ ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి బై అనే ప్రపోజిషన్ని రాసుకున్నాము. అండ్ ప్యాసివ్ వాయిస్లో వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్? ఎల్లప్పుడూ అది V3 గానే ఉంటుంది, అందుకే సంగ్ కూడా రాసేసాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ప్యాసివ్ వాయిసెస్లో ఎప్పుడూ కూడా మనం ఒక వర్డ్ని యూస్ చేయాలి. అదేంటంటే బీన్ అనే వర్డ్ యూస్ చేయాలి. అవును, బీయింగ్ అనే వర్డ్ ఎక్కడ వచ్చింది? మరి బీయింగ్ అనేది ఇంగ్ ఫామ్స్లోనే వస్తుంది, అంటే కంటిన్యూస్ ఫామ్స్లోనే వస్తుంది. ఓకే, అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నాంగా కంటిన్యూస్ ఫామ్, వాటిలో బీయింగ్ అని వచ్చింది, అర్థమవుతుందా? వీటిలో ఏం రావాలి? బీన్ రావాలి. అవును, మరి ఇంతకీ బీ ఎక్కడొచ్చింది? బీ అనేది ఎక్కడొచ్చింది? ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్లో వచ్చింది. ఓకే, ఈ క్లారిటీ ఉండాలి. బీ ఎక్కడొచ్చింది, బీ ఎక్కడ రాసుకుంటాము, బీని ఎక్కడ రాసుకుంటాము, బీయింగ్ ఎక్కడ రాయాలనే క్లారిటీ ఉండాలి. ఓకేనా? సో పర్ఫెక్ట్ అనగానే ఏం రావాలి? బీన్ రావాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు. సో ఇక్కడ వరకు నేను రాసుకున్నానా? నౌ సి, హ్యాజ్ ఎ సంగ్ అని ఉంది కదా. హ్యాజ్ అంటే ఏంటి? హ్యాజ్ ప్లస్ V3 అంటే పర్ఫెక్ట్ అనగానే ఏం రాయాలి? బీన్ రాయాలి. సో బీన్ అనే వర్డ్ రాసేసాను. ఓకే, బీన్ అనే వర్డ్ రాశాను. నెక్స్ట్, ఇది ప్రజెంట్, దిస్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యాస్ కాబట్టి హ్యాస్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకోవాలి. ఎందుకు? ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే ఇక్కడ కూడా ప్రజెంట్ పర్ఫెక్టే, అది అర్థమవుతుందిగా. సో గీతా హ్యాస్ సంగ్ ఎ సాంగ్. అప్పుడు వాట్ ఈస్ ద ప్యాసివ్ వాయిస్? ఏ సాంగ్ హ్యాస్ బీన్ సంగ్ బై గీతా. ఓకే, నెక్స్ట్ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్కి వద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్కి వచ్చేసరికి స్ట్రక్చర్ ఏమవుతుంది? గీతా హ్యాడ్ సంగ్ ఎ సాంగ్, హ్యాడ్ ప్లస్ V3, పాస్ట్ పర్ఫెక్ట్. దీనికి ఏం చేయాలి? సిమిలర్లీ సబ్జెక్ట్, వర్బ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ చేయండి. ఏ సాంగ్, గీత, బై అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాం. ఓకే, అండ్ V3 ఎప్పుడూ కూడా V3, మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా V3. సిన్స్ ఇది పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి మనం ఏం వర్డ్ యూస్ చేయాలి? బీన్ అనే వర్డ్ యూస్ చేయాలి. సిన్స్ ఇది పాస్ట్ కాబట్టి, పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి ఏం యూస్ చేయాలి? హ్యాడ్. ఆల్రెడీ అది హ్యాడే ఉంది కాబట్టి హ్యాడ్నే తీసుకోవాలి మనం, అర్థమవుతుంది కదా. ఇది పాస్ట్ పర్ఫెక్ట్. సో అందుకే వాట్ ఈస్ ద sentence for this? What is a passive voice for this? A song had been sung by Geeta. Next చూడండి, నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్కి వచ్చేసరికి స్ట్రక్చర్ ఏమవుతుందో చూడండి. గీత విల్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్. ఓకే, గీత విల్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? విల్ ఆర్ షల్ హ్యావ్ ప్లస్ V3.
ఓకేనా. ఇప్పుడు చూడండి ఐడెంటిఫికేషన్ చేద్దాం. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ చేయండి. ఏ సాంగ్ గీత బై ఎందుకు వస్తుంది, బై అనే ప్రపోజిషన్ ఎందుకు వస్తుంది, ఎందుకంటే ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి. దెన్ వాట్ ఈస్ మెయిన్ వర్బ్, మెయిన్ వర్బ్ ఎప్పుడూ కూడా V3 ఫామ్లోనే ఉండాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇదేంటి పర్ఫెక్ట్ కదా, పర్ఫెక్ట్ అనగానే మనం ఏం రాసుకోవాలి, బీన్ రాసుకోవాలి. నెక్స్ట్ బీన్ రాసుకున్న తర్వాత ఇంతకుముందు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యాజ్ ఉంటే హ్యాజ్ రాసేసాము, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ఉంటే హ్యాడ్ రాసేసాము. ఇదేంటి ఫ్యూచర్లో ఏముంది, విల్ హ్యావ్ ఉంది, విల్ హ్యావే రాసుకుంటాము. యాక్టివ్ వాయిస్ ఎలా ఉంది, యాక్టివ్ వాయిస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్లోనే ఉండాలి. కాకపోతే ఓన్లీ జస్ట్ మనం బీన్ అనే వర్డ్ యాడ్ చేసాం అంతే. ఓకేనా, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంటాయంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, past perfect continuous and then future perfect continuous. ఇవే కదా లాస్ట్ 3 మనం ఒక ఆర్డర్లో నేర్చుకున్నాము టెన్సెస్ అనేవి. ఎస్, ఆ లాస్ట్ లైన్ ఉంది కదా, లాస్ట్ లైన్లో ఇవే కదా 3 ఉన్నవి. వీటికి ప్యాసివ్ వాయిసెస్ ఉండవు. ఫ్యూచర్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ లేదు, లాస్ట్ 3కి కూడా ప్యాసివ్ వాయిస్ ఉండదు. ఎందుకు ఉండదు అర్థం చేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఇది ఒక్కటి చూస్తాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూడండి, I shall have been coming to Hyderabad అనుకుందాం కాసేపు. ఓకే, లేకపోతే I shall have been teaching English అనుకుందాం. ఇక్కడ సరే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, బై అని రాసుకుంటాం. ఓకే, నా ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్ అని రాసుకుంటామా, ఎస్ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్ అని రాసుకుంటాం. మళ్ళీ బీన్ కూడా ఉంది ఇక్కడ, ఓకే రాద్దాం. ఎక్కడైనా సెంటెన్స్లో బీయింగ్ ఉంటుందా, సో ఇది రాంగ్ ఫార్మాట్. ఇన్ని ఉండవు కాబట్టి అంటే ఈ టెన్సెస్కి మనము ప్యాసివ్ వాయిస్ చేయలేము. సో వేటికి చేయలేము. ఫస్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్కి ఉండవు. అండ్ దెన్ లాస్ట్ త్రీ అంటే ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఉండదు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఉండదు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఉండదు. ఈ 4కి ప్యాసివ్ వాయిస్ అనేవి ఉండవు. అర్థమవుతుంది కదా. ఎస్, సో మన 12 టెన్సెస్లో 4 ప్యాసివ్ వాయిస్ ఉండవు, 8 మాత్రమే ఉంటాయి. కేవలం ఆ 8 నేర్చుకుని వెళ్తే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ చూడండి. సరే, మోడల్స్. విల్ అంటే మోడలేగా, క్యాన్ అన్నా కూడా మోడలే. విల్కి ఏం యూజ్ చేస్తాము, విల్ బీ యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు మోడల్స్కి కూడా అంతే. మోడల్కి ఎప్పుడూ కూడా యాక్టివ్ వాయిస్లో మోడల్ వస్తుంది కదా యాక్టివ్ వాయిస్లో. ఎస్, మరి ప్యాసివ్ వాయిస్లో వచ్చేసరికి ఏం చేయాలంటే సేమ్ అదే మోడల్ రాసి ప్లస్ బీ అని రాసుకుంటే చాలు. ఎందుకు, విల్ బీ రాసాం కదా. సో విల్ మోడల్ అయినప్పుడు మిగతా అన్ని మోడల్స్కి కూడా జస్ట్ బీ అనే రాసుకుంటాం. చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ క్యాన్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. సో దీస్ ప్రాబ్లమ్స్ ఇక్కడ వచ్చేసింది బై మీ. ఓకే, బై అనే ప్రెపోజిషన్ రాసుకున్నాము అండ్ V3 సాల్వ్డ్ రాసుకున్నాం. క్యాన్ కాస్త ఎలా మారిందో చూడండి, క్యాన్ బీగా మారింది. ఓకేనా, ఇక్కడ చూడండి షుడ్ కాస్త ఎలా మారింది, షుడ్ బీగా మారింది. ఓకే, సో మిగతావన్నీ సేమ్ ఉంటాయి. అంటే ఇంతకుముందు నేర్చుకున్న రూల్స్ అన్నీ అవే పాటించాలి. చూడండి, ఆల్ లెసన్స్ కాస్త సబ్జెక్ట్ పొజిషన్లోకి వచ్చింది, స్టూడెంట్స్ కాస్త ఆబ్జెక్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. అండ్ దెన్ లర్న్ కాస్త లర్న్ట్ అంటే V3గా మారింది. బై అనే ప్రపోజిషన్, ఇవన్నీ కామనే. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఆ హెల్పింగ్ వర్బ్ దగ్గరే డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో మోడల్స్కి జస్ట్ బీ యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే మనకు ఇచ్చిన ఆప్షన్స్లో బీ ఎక్కడుంది వెతుక్కొని అది ఆన్సర్ పెడితే చాలు, ఒకే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ యూ మస్ట్ ఒబే ద ట్రాఫిక్ రూల్స్. సో ఫస్ట్ ఏం చేస్తాం, సబ్జెక్ట్ వర్బ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, పొజిషన్స్ చేంజ్ అవుతాయి. ద ట్రాఫిక్ రూల్స్ బై యూ కాసేపు రాసుకుందాం, బై యూ అని. నెక్స్ట్ మస్ట్ అనేది ఏంటి, మోడల్ కాస్త ఎలా అయింది, మోడల్ ప్లస్ బీ రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ద ట్రాఫిక్ రూల్స్ మస్ట్ బీ ఒబేడ్ బై యూ అన్నా బై యూ రాయకపోయినా పర్వాలేదు. ఎందుకు, ఇట్ ఈస్ అండర్స్టూడ్. ట్రాఫిక్ రూల్స్ చూడండి, యూ మస్ట్ ఒబే ద ట్రాఫిక్ రూల్స్, అది యాక్టివ్ వాయిస్లో చెప్పాం. ప్యాసివ్ వాయిస్లో ఏమైంది, ట్రాఫిక్ రూల్స్ మస్ట్ బీ ఒబేడ్. ఎవరు ఒబే చేస్తారు, మనమేగా ఒబే చేయాల్సింది. అంటే అది
మెన్షన్ చేయకపోయినా పర్వాలేదు. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ మనమే ట్రాఫిక్ రూల్స్ని ఒబే చేయాలి కాబట్టి ఇట్ ఈస్ అండర్స్టూడ్ బై యూ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి యాక్టివ్ వాయిస్ చూడండి. ఇప్పుడు చూడండి షుడ్ వస్తే ఏం రావాలి, షుడ్ బీ రావాలి. నెక్స్ట్ మే వస్తే ఎలా రావాలి, మే బీ అని రావాలి. సో మోడల్స్కి జస్ట్ బీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? కమాండ్ లేదా సజెషన్ లేదా అడ్వైస్, సడన్గా ఏదైనా ఆర్డర్ కానీ లేకపోతే కమాండ్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి ఆర్డర్ కానీ అడ్వైస్ కానీ సజెషన్ కానీ ఇస్తే వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి ఓపెన్ ద డోర్ లేదా పోస్ట్ దిస్ లెటర్, ఆర్డర్ ఇస్తున్నాం. ఓకే, డోర్ ఓపెన్ చేయి, ఈ లెటర్ పోస్ట్ చేయని ఆర్డర్ ఇస్తున్నాం. ఇలాంటి సెంటెన్సెస్కి ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ లెట్తో స్టార్ట్ అయితే ఈ సెంటెన్సెస్ని 2 విధాలుగా రాసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే లెట్తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, లెట్తో స్టార్ట్ చేయొచ్చు లేదా ఫస్ట్ మనం లెట్తో స్టార్ట్ చేద్దాం. చూడండి వాట్ ఈస్ దిస్, ఇది వర్బ్, ఇదేమవుతుంది ఆబ్జెక్ట్ అవుతుంది. అవునా, ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ పొజిషన్లోకి రావాలిగా, అందుకే మనం ముందు తీసుకొచ్చేసాం, సబ్జెక్ట్ పొజిషన్లోకి వచ్చేసింది. ఎస్, సో ద డోర్. తర్వాత బీ అనే వర్డ్ని రాసుకుంటాము. ఓపెన్ ఈజ్ వర్బ్ కదా, సో ప్యాసివ్లోకి వచ్చేసరికి V3గా మారిపోతుంది అని చెప్పాను. సో లెట్ ద డోర్ బీ ఓపెన్డ్. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ప్యాసివ్ వాయిస్ ఎలా రాసుకోవచ్చు, దీన్ని ఇంకోలా ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఎవరెవరికి చెప్తున్నారు, ఒక పర్సన్ ఒక ఆఫీసరో లేకపోతే ఒక ఓనరో వాళ్ళ సర్వెంట్కి చెప్తున్నాడు, యూ ఓపెన్ ద డోర్ అని అంటున్నాడు కాబట్టి అందుకని యూ రాసుకున్నా నేను ఇక్కడ. ఓకే, యు ఆర్ ఆర్డర్డ్ టు ఓపెన్ ద డోర్. ఎస్, ఎందుకు ఇది ఆర్డరే కదా, అందుకని ఆర్డర్డ్, యు ఆర్ ఆర్డర్డ్ రాసేసాను. ఏమని ఆర్డర్, టు ఓపెన్ ద డోర్. ఇక్కడ 2 + V1 వస్తుంది, ఇక్కడ V3 రాదు మళ్ళీ. ఓకే, ఇక్కడ ఒకవేళ సెంటెన్స్ యు ఆర్ ఆర్డర్డ్ అని రాసుకుంటే ఆర్డర్డ్ ఇక్కడ V3 వస్తుంది, కానీ తర్వాత నువ్వు యూస్ చేయాల్సింది ఏంటి, 2 + V1. నెక్స్ట్ చూడండి పోస్ట్ దిస్ లెటర్. లెట్తో స్టార్ట్ చేస్తే కనుక లెట్ రాసి ఆబ్జెక్ట్లో ఏముంటుంది సబ్జెక్ట్లోకి వస్తుంది, దెన్ బీ పోస్టెడ్, V3 ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ అలా కాకుండా ఇదేంటి ఆర్డరేగా, ఎస్, సో యు ఆర్ ఆర్డర్డ్ టు పోస్ట్ దిస్ లెటర్, 2 + V1 రావాలి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్, డోంట్ ఇన్సల్ట్ ద పోర్. ఇది ఒక అడ్వైజ్, డోంట్ ఇన్సల్ట్ ద పోర్. అడ్వైజ్ కాబట్టి నేను ఏం చెప్పాను, షుడ్ అంటే అడ్వైజ్ అని చెప్పానా లేదా, ఎస్, షుడ్ అంటే అడ్వైజ్ అని చెప్పాను. సో ఫస్ట్ నేను లెట్ యూస్ చేస్తూ రాస్తాను. చూడండి ఇది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. సో లెట్ ద పోర్, సిన్స్ దిస్ ఇస్ నెగటివ్ అందుకే నాట్ బీ ఇన్సల్టెడ్, V3 వచ్చేసింది. అలా కాకుండా ఇది అడ్వైజ్డ్ కాబట్టి అడ్వైజ్ ప్లేస్లో నేను షుడ్ పెట్టాను. సో ద పోర్ షుడ్ నాట్ బీ ఇన్సల్టెడ్. ఎస్, ఇలా రాసుకోవాలి ఇంపరేటివ్స్. నెక్స్ట్ చూడండి, అలా కాకుండా రిక్వెస్ట్ అనుకోండి, ప్లీజ్ డూ నాట్ స్మోక్ అని అంటున్నాడు. ప్లీజ్ అనే వర్డే రిక్వెస్ట్. ఎస్, సో అందుకని మనం ఏం చేస్తామంటే ప్లీజ్ అన్న వర్డ్ రిక్వెస్ట్ కాబట్టి రిక్వెస్ట్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. ఓకే, యు ఆర్ రిక్వెస్టెడ్, ఇక్కడే V3 ఫామ్ అయిపోయింది. V3 ఫామ్ అయిపోతే నెక్స్ట్ ఏం చేయాలి, 2 + V1 రావాలి. అందుకే నాట్ టు స్మోక్, సిన్స్ దిస్ ఇస్ నెగటివ్ కాబట్టి నాట్ టు స్మోక్. నెక్స్ట్ లాస్ట్ చూడండి, ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అనగానే బై అనే ప్రపోజిషన్ వస్తుంది అని చెప్పాను స్టార్టింగ్ నుంచి. కానీ ప్రతి ప్యాసివ్ వాయిస్లో బై వస్తుందా, అలా ఏం లేదు. బై లేకుండా వేరే ప్రపోజిషన్స్ కూడా వస్తాయి. ఆ ప్రపోజిషన్స్ ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ది పోయమ్స్ ఆఫ్ టాగోర్ సబ్జెక్ట్, ఇంట్రెస్ట్ మీ ఆబ్జెక్ట్. అవునా, ఇప్పుడు నేనేం చేస్తానంటే రివర్స్ చేస్తాను. చూడండి, రివర్స్ చేస్తాం, ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ పొజిషన్లో రాసుకుంటాము. ఓకే, ఐ కాస్త ఏమైంది, మీగా మారిపోయింది. నెక్స్ట్ యాక్చువల్గా ఏం రావాలి, బై ద పోయమ్స్ ఆఫ్ టాగోర్ అని రావాలి. కానీ ఇక్కడ వర్బ్ ఏముందమ్మా, ఇంట్రెస్ట్ ఉంది కదా. సో ఇంట్రెస్ట్కి బై రాదు, ఇంట్రెస్ట్కి ఇన్ అనే ప్రపోజిషన్ మాత్రమే వస్తుంది. సో అందుకని ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పోయమ్స్ ఆఫ్ టాగోర్. వీటిని ఏమంటారంటే ఫిక్స్డ్ ప్రపోజిషన్స్ అంటారు. వీటిని ఏమంటారు, ఫిక్స్డ్ ప్రపోజిషన్స్. అంటే పర్టిక్యులర్ వర్బ్కి పర్టిక్యులర్ ప్రపోజిషనే వస్తుంది, ప్రతిదానికి బై రాదు. ఈ టేబుల్ నేర్చుకుంటే కనుక ఈజీ అవుతుంది. చూడండి, ఇంట్రెస్ట్కి ఎప్పుడూ కూడా ఇన్నే, ఇంట్రెస్టెడ్ ఇన్, కంటైన్డ్ ఇన్, ఇంక్లూడెడ్ ఇన్, ఎంగల్ఫ్డ్ ఇన్. వాట్ ఈస్ ఎంగల్ఫ్ అంటే తినేయడం. ఓకే, సో వీటన్నిటికీ ఇన్ అనే ప్రపోజిషనే వస్తుంది, బై రాదు ఇంకా. నెక్స్ట్ చూడండి, ఫిల్డ్కి విత్, డెకరేటెడ్కి విత్,
ప్లీజ్డ్ విత్, అనాయిడ్కి విత్, ఆర్నమెంటెడ్ విత్, ఆర్నమెంటెడ్ అంటే డెకరేటెడ్ విత్ ఆల్ ద ఆర్నమెంట్స్, డిలైటెడ్ అంటే ఏంటి, హ్యాపీ. ఓకే, డిలైటెడ్ విత్, కవర్డ్ విత్, వీటికి విత్ వస్తుంది. నెక్స్ట్ రండి, సర్ప్రైజ్కి ఏం రావాలి, అట్ రావాలి. సర్ప్రైజ్కి అట్ అనే ప్రపోజిషన్ రావాలి. అమేజ్డ్ అట్, అనాయిడ్కి అట్. ఓకే, ఇక్కడ కూడా అనాయిడ్ ఉంది, ఇక్కడ కూడా అనాయిడ్కి విత్ రావచ్చు, అట్ రావచ్చు, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. మనం ప్రపోజిషన్స్లో చూస్తాం. నెక్స్ట్ చూడండి, అస్టానిష్ అంటే ఏంటి, సర్ప్రైజ్. సో సర్ప్రైజ్కి ఎట్ వచ్చినప్పుడు అస్టానిష్డ్కి కూడా ఎట్టే వస్తుంది. వెక్స్ అంటే ఏంటి, ఇరిటేషన్, అనాయ్. సో అనాయ్కి ఎట్ వచ్చినప్పుడు వెక్స్కి కూడా ఎట్టే వస్తుంది. ఇవన్నీ మీనింగ్స్ ఇమోషన్స్కి సంబంధించింది కాబట్టి అన్నిటికీ ఎట్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, లాస్ట్ మ్యారీడ్కి టు, known to, preferred to, compared to, listen to, invited to, born to, వీటన్నిటికి ఏ ప్రపోజిషన్ రావాలి, టు అనే ప్రపోజిషన్ రావాలి. ఇవన్నీ ఒక చార్ట్ ఎందుకు ఇచ్చానంటే వీటిలో నుంచే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయి, అందుకే ఈ చార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఒకసారి మనం ఈ క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి, హర్ మేనర్స్ ప్లీజ్డ్ అస్ వెరీ మచ్. హర్ మేనర్స్ ఏమవుతుంది, హర్ మేనర్స్ ఏంటి, సబ్జెక్ట్, ప్లీజ్డ్ ఇస్ వాట్, వర్బ్, అస్ ఇస్ వాట్, ఆబ్జెక్ట్. ఓకేనా, అస్ కాస్త ఏమవుతుంది, వీగా మారుతుంది. ఎస్, యాక్చువల్గా మనం ఏం చేసేవాళ్ళం, బై హర్ మేనర్స్ అని రాస్తాం, కానీ కాదు, ఇక్కడ మనకి ఏం వర్బ్ ఉంది, ప్లీజ్డ్ ఉంది. ప్లీజ్డ్కి ఏం రావాలి, ప్లీజ్డ్ విత్ రావాలి. సో అందుకే ప్లీజ్డ్ విత్ హర్ మేనర్స్ అని రాసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, లైట్ ఫిల్డ్ ద రూమ్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అవుతుంది. సో ద రూమ్, ఓకే, లైట్స్ కాస్త చివరికి వెళ్ళిపోతుంది, లాస్ట్లోకి వెళ్తుంది, అంటే ఆబ్జెక్ట్ పొజిషన్లోకి వెళ్తుంది. మనకున్న వర్బ్ ఏంటి, ఫిల్డ్కి ఏ ప్రపోజిషన్ రావాలి, విత్ రావాలి, బై రావద్దు. ఫిల్డ్ బై లైట్స్ కాదు, ఫిల్డ్ విత్ లైట్స్. నెక్స్ట్, ఐ నో ద ఫ్యాక్ట్, సబ్జెక్ట్, వర్బ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది ఎలా అవుతుంది చూడండి, ద ఫ్యాక్ట్ ఈజ్ నోన్ బై మీ కాదు, ఈజ్ నోన్ టు మీ. ఎందుకు, నోన్కి టు అనే ప్రపోజిషన్ రావాలి. నెక్స్ట్, ద ఫైర్ ఎంగల్ఫ్డ్ ద బిల్డింగ్. ఓకే, దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ వర్బ్ అండ్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడికి వస్తే చూడండి, ఆబ్జెక్ట్ కాస్త పొజిషన్లోకి వచ్చింది, సబ్జెక్ట్ పొజిషన్లోకి. సో ద బిల్డింగ్, ఫైర్ కాస్త ఆబ్జెక్ట్ పొజిషన్లోకి వెళ్తుంది. అండ్ దెన్ ఎంగల్ఫ్డ్ బై ద ఫైర్ కాదు, ఎంగల్ఫ్డ్ ఇన్ ద ఫైర్. సో ఎంగల్ఫ్కి ఇన్ అనే ప్రపోజిషన్ రావాలి. నెక్స్ట్ చూడండి, బాక్స్ కంటైన్స్ 10 cigars, సబ్జెక్ట్, వర్బ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ పొజిషన్లోకి వచ్చింది కదా, 10 cigars were contained in. సో కంటైన్డ్కి ఏం రావాలి, ఇన్ రావాలి. అర్థమవుతుంది కదా, ఆ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్యాసివ్లో ఎప్పుడూ బై రావాలనేమి రూల్ లేదు. బై అనే ప్రపోజిషనే కాదు, ఇలాంటి ప్రపోజిషన్స్ కూడా వస్తాయి. ఎప్పుడు అవి ఫిక్స్డ్ ప్రపోజిషన్స్ అయి ఉంటే మాత్రమే. అంటే ఆ టేబుల్లో ఉన్నాయి కదా, ప్రతిదీ కూడా దేనికి టు వస్తుంది, విత్ వస్తుంది, అవన్నీ చూసుకొని వెళ్ళాలి. ఒకవేళ మనకి ఇచ్చిన వర్డ్ ఆ టేబుల్లో నుంచి ఉంటే మనం ప్రపోజిషన్ మార్చాల్సి వస్తుంది అకార్డింగ్లీ. అంటే వీటిని ఫిక్స్డ్ ప్రపోజిషన్స్ అంటారు. ఆ వర్బ్కి ఈ ప్రపోజిషనే ఉపయోగిస్తాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం బేసిక్ కాన్సెప్ట్స్ చూస్తాము. ఇవన్నీ నేర్చుకొని వెళ్తే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టెన్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ టెన్స్ ఎగ్జాంపుల్ చూసాం, రైట్. సో దిస్ ఈజ్ ఇనఫ్. మనము ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా చేయగలుగుతాం, రైట్. సో నెక్స్ట్ చాప్టర్లో మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ చూద్దాం.